నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గంగా నదీమ తల్లి పునీతం చేస్తున్న మరో పుణ్యధామం ప్రయాగ. మన దేశంలో ఉన్న 7 ముఖ్యమైన తీర్థక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ధామం తీర్థరాజంగా ఖ్యాతికెక్కింది. గంగా, యమున, సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల ఈ క్షేత్రానికి త్రివేణి సంగమం అనే పేరొచ్చింది. దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచమంతటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించే మహాక్రతువు కుంభమేళ. త్రివేణి సంగమ స్థలిలో ఈ నెల 15 నుంచి మార్చి 10 వరకు జరిగే ఈ కుంభమేళ సందర్భంగా ప్రయాగ క్షేత్ర వైశిష్ట్యాన్ని, అక్కడి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పదండి. ముల్లోకాల్లోనూ శ్రేష్టమైన క్షేత్రంగా కీర్తింపబడుతున్న ప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ. ఈ క్షేత్ర మహత్యం అపూర్వమైనది. ఇక్కడ సమస్త వర్ణాలు, సమస్త రీతులు, హంగులు ఉన్నాయి. అందుకే దీనిని భూలోక స్వర్గంగా భక్తులు అభివర్ణిస్తారు. నిత్యానంద నగరంగా భాసిల్లుతున్న ప్రయాగ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళా పర్వదినాలలో మరింత పుణ్యదాయకం. ప్రయాగ, దీనిని పురాణాల్లో కూడా ప్రయాగ అని అన్నారు. కాని ప్రస్తుతం ఈ పట్టణం పేరు అలహాబాద్. ప్రయాగ అనే శబ్ద ప్రయోగం జరిగిన ప్రతిసారి ఈ పట్టణం గుర్తుకు వస్తుంది. రెండు మహానదులు మన కళ్ల ముందే కలుస్తాయి. గంగా యమునల సంగమస్థలి ఈ పట్టణం. ప్రాచీన కాలం నుంచి మానవ నాగరికత అభివృద్ధికి నదీ పరివాహక ప్రాంతాలు నిలయాలుగా ఉన్నాయి. ఏదైనా ఒక పవిత్ర నది ఒడ్డున వెలిసిన నగరం పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే పెరుగుతాయి. హిందూ ధర్మశాస్త్రాలలో పుణ్యనదులుగా పేర్కొనబడిన యమున, గంగా నదుల సంగమ స్థానంలో ఉన్న అలహాబాద్ పట్టణం తీర్థస్థలంగా విలసిల్లడంలో ఆశ్చర్యం లేదు. పరోక్షంగా చూస్తే అలహాబాద్ పట్టణాన్ని శివుడు ప్రత్యేక శ్రద్ధతో నిర్మించినట్లు అనిపిస్తుంది. అంతేకాదు, పవిత్ర గంగా నది, యమునా నది దోసిళ్లలో ఈ పట్టణాన్ని కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉత్తరంగా గంగానది ప్రవహిస్తుంది.